వాటిని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి మాటలను మనము ఆలోచన చేస్తే, పరిశీలన చేసుకుంటే, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికి ఎంచుకున్నటువంటి మరియా తల్లియు, ఆయనతో పాటు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తల్లి, ఆయన యొక్క సహోదరులు ఎందుకని జనసమూహము ఆయనతో ఉన్నప్పుడు వెలుపల నిలిచి ఉన్నారని మనం ఆలోచన చేస్తే, సహజంగా కుటుంబంలో కుటుంబస్తులు ఎలా నివసిస్తారంటే ఒక చోట నివసిస్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు యొక్క సహోదరుల గురించి, యేసు ప్రభు యొక్క తల్లి గురించి రాయబడినటువంటి మాటలు ఏంటి అంటే, ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగానే ఆయన తల్లియు ఆయన సహోదరులను వచ్చి జన సమూహము వెలుపల నిలిచి ఉన్నారని లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఎందుకని వాళ్ళు వెలుపల నిలిచి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 30 సంవత్సరాల వరకు తన తండ్రి ఇంట తన సహోదరులతో కలిసి ఆయన నివాసము చేస్తున్నట్లు మనకు లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయన మనం ఎలాగైతే మనుషులుగా మనం ఉన్నామో, ఆయన కూడా మనుషుని యొక్క రీతిగానే ఆయన మనిషిగా వచ్చిన సత్యస్వరూపమైనటువంటి ఆత్మపూర్ణుడు అని తెలియపరచబడిన నిమిత్తమై ఆయన మానవుని యొక్క స్వరూపమందు ఆయన జన్మించడం జరిగింది. అయితే ఆయనకు కూడా బంధుత్వం ఉన్నట్లు, ఆయనకు కూడా తల్లి ఉన్నట్లు, సహోదరులు ఉన్నట్లు మన లేఖనాల్లో కనబడుతుంటే, వారు జనసమూహంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు వెలుపల ఉన్నట్లు మన లేఖనం చూడగలుగుతున్నాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన జనసమూహముతో ఉన్నాడు, ఎందుకని తన సహోదరులు తల్లియు వెలుపల ఉన్నారని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు యొక్క మనసుతో, యేసు ప్రభు 30 సంవత్సరాలు తన తండ్రి ఇంట ఉండి 3.5 సంవత్సరం పరమందు తండ్రి చిత్తం నెరవేర్చడం నిమిత్తమై ఆయన పరిచర్యను ముట్టించుటే ఆయనకు ఆహారమై ఉన్నది కనుక, ఈ భూమి మీద 30 సంవత్సరాలు తన తండ్రి ఇంట ఉండి 3.5 సంవత్సరం పరిచర్య చేసినటువంటి ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు పూనుకున్న పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో నిమగ్నమై యేసు ప్రభు పరిస్థితుల్లో కొనసాగించబడుతూ ఉంటే, తన సొంత కుటుంబీకులైనటువంటి తన సహోదరుల పాటు తల్లి కూడా ఒకానొక సమయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించలేని కారణాన్ని బట్టి, ఆయనతో ఏకీభవించలేని కారణాన్ని బట్టి, ఆయన ఏదైతే పూనుకున్న పని ఏదైతే ఉన్నదో దాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితిని బట్టి వారు యేసు ప్రభుతో ఉండలేకపోతే, యేసు ప్రభువే వారిలో నుండి బయటకు వచ్చి జన సమూహము తను కలిసిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు నా యేసయ్యా. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు నా యేసయ్యా. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడు, కునుకడు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే మార్కు సువార్త 20 వచనం 3వ అధ్యాయము 21 చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయన ఇంటివారు సంగతి విని, ఏందమ్మా, మళ్ళీ చదువు. ఆయన మతి, స్తోత్రం చెప్దామా. చూడండి, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని ఎరిగి, చదువు, ఆయనను పట్టుకొనబోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన స్థాపింప పూనుకున్న పనిని ఆయన నెరవేరుస్తూ తండ్రి చిత్తం చేస్తూ ఆయన జనసమూహంతో కలిసి మాట్లాడుతూ ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే జన సమూహములు అనేక మంది రోగగ్రస్తులు ఆయన వద్దకు వచ్చి బాగుపడుతున్నారు. జీవితాలు పాడైపోయిన జీవితాలు బాగుపరచబడుతూ ఉన్నాయి. అనేక మంది చక్కదిద్దబడుతూ ఉన్నారు. ఆదరణ లేని వారు ఆదరించబడుతున్నారు. ఓదార్పు లేని వారు ఓదార్చబడుతూ ఉన్నారు. బలహీన పడిపోయిన వారు బలపరచబడుతున్నారు. ఆయన ఏదైతే మనుషుడికి కొరతగా ఉందో ఆ కొరతలన్నింటినీ తీరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ పరలోక రాజ్యం నిమిత్తమై సిద్ధపరుస్తూ అనేక మందిని బాగు చేస్తూ నడిపించబడుతూ ఉంటే జన సమూహములతో ఆయన ఉన్న ఆ పరిస్థితిని బట్టి యేసు ప్రభు అంటే వారు విశ్వసించలేని కారణాన్ని బట్టి, యేసు ప్రభు అంటే ఆయన ఏమై ఉన్నాడో గ్రహించలేని కారణాన్ని బట్టి తన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. తల్లి కూడా విశ్వాసము ఉంచక ఆయన మతి చలించిపోయిన వాడని వారికి అర్థమయ్యే రీతిలో వారు అర్థం చేసుకొని ఆయన యొద్దకు ఎందుకు వచ్చారయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆయన పట్టుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వచ్చారు వాళ్ళు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న వారితో కలిసి వారు కూడా విశ్వాసం ఉంచి యేసు ప్రభుతో కూడా ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి వాటిలో పాలు పంపులు పొందుతూ వారు కూడా రక్షించబడుతూ రక్షణ ఆనందం కలిగి రక్షించబడిన గుంపులో వారు చేర్చబడుతూ వారు కూడా నడిపించబడాలని విశ్వాసం ఉంచిన వారే ఉండాలని యేసు ప్రభు యొద్దకు వారు రాలేదు. కానీ యేసు ప్రభు యొద్దకు వారు కూడా ఎందుకు వచ్చారు?
జనసమూహం వెలుపల ఎందుకో నిలబడ్డారు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క మతి చలించిపోయినది. ఈయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కుటుంబానికి ఆయన ఒక పెద్ద ఒక పురుగుగా ఉన్నాడు, మతి లేదు ఆయనకి అన్న విధానంలో సహోదరులు తల్లి అయిన మరియాకి వారు మనసులో ఉన్న విషయాన్ని సంగతిని తెలియపరిచారు. అమ్మా, ఏంటి మన సహోదరుడు ఇలా ఇల్లుని విడిచిపెట్టి ఊరూరు తిరగడం ఏంటి? ఊరూరు తిరుగుతూ ఆ మాటలు చెప్పడం ఏంటి? పరిసయ్యులు సద్దుకయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకుల చేత వారు మనసులు గుచ్చేటట్లుగా మాట్లాడడం ఏంటి? మతుందా మతి లేదా అన్నట్లుగా ఆయన ఎందుకు దేవదూషణ చేసేవాడిగా ఉన్నాడని వీరు పరిసయ్యులతో కలిసి ఏకీపించేటువంటి మనసు కలిగిన వారై యేసు ప్రభు స్థాపింపబూనుకున్న పనిని వీరు గ్రహించలేక పరిశీల వలె వారు కూడా ఆలోచన చేస్తూ వారి తల్లిగారికి వినపం చేస్తే ఆ మాటలకి లోబడినటువంటి మరియా తల్లి కూడా వారితో ఏకీభవించి వారితో పాటు యేసు ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఆలోచనతో ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కనుక్కొని ఆయన యొద్దకు వచ్చారు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నిద్రపోలు చెప్దామా? హల్లెలూయా. నేను వాక్యం ప్రారంభించి ఎంత ఎంత టైం అయిందో తెలుసా? 15 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇంకా మీకు నిద్ర ఎందుకు వస్తుందో నాకు అర్థం. ఈ ఫ్యాన్ల వల్ల నిద్ర వస్తుందా? ఫ్యాన్ వల్లే నిద్ర అయితే ఫ్యాన్లు ఆపేయడం మంచిది. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఫ్యాన్లు ఆపి అన్న మాటకి ఏకీభవించే వాళ్ళు చేతులు ఎత్తారా? ఫ్యాన్లు ఆపేద్దామండి, మీ మాటకు ఏకీభవిస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? అంటే నా మాట కోసం అని ఏకీభవిస్తున్నారా? నిజంగా హృదయపూర్వకంగా ఏకీభవిస్తున్నారా? నిజంగా ఏకీభవించే చేతులు ఎద్దామా? సరే, ఫ్యాన్లు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీకు కావాలా? అందుకే ఆమె నిద్రపోతుంటుంది ప్రతి ఆదివారం. శనివారం ప్రారంభపు ప్రార్థన నుండి ఆమె ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఇదేం పాట అది? సోలిపోవలదు మనసా సోలిపోవలదు అన్నట్లుగా సోలిపోతేనే వస్తుంది. కూర్చున్న నన్ను కూడా నువ్వు సోలిపోవయ్యా నా అలాగ ఉండొచ్చుగా అంటదా. హల్లెలూయా. మీకు రోషం కలగాలని, మీ హృదయాలు పొడవబడాలని, మీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలని ఈ మాటలు చెప్తున్నా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మొహమాటం కలిగి ఏ మాట చెప్పేవాడు కాదు. ఎందుకు చెప్పేవాడంటే ఆయన అధికారం కలిగిన వాడికి చెప్పేవాడు. నా తండ్రి ఇంటిని దేవుని యొక్క మందిరాన్ని వ్యాపార స్థలంగా మారుస్తున్నారని వ్యాపారం చేస్తున్న వారి యొద్దకు ఏం పట్టుకెళ్ళాడైనా 2026 సంవత్సరంలో నుండి నేను కూడా పని చేద్దాం అనుకుంటున్నా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరు వస్తారా రారా, ఏకీభవిస్తారా ఏకీభవించరా అది తర్వాత. నాకు ప్రభు నాకు అప్పగించిన ఈ పని, ఈ స్థలంలో నిలబడేటటువంటి కృప ఇచ్చిన నా ప్రభు యొక్క పని తుద ముట్టించుటియే నా జీవిత ధన్యత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తున్న మాట ఏంటి అని అంటే, ఏదైతే తెలియపరచబడుతుందో ఆమె హృదయపూర్వకంగా చేతులు ఎత్తింది, దానికి నేను కాదని చెప్పను. కానీ ఆమె యథార్థను బట్టి దేవునికి స్తోత్రం. అయితే అందులో ఒకవేళ చేతులు ఎత్తినా ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఫ్యాన్ ఆపమని చెప్పాను? నేను ఫ్యాన్ ఎందుకు ఆపమని చెప్పానంటే నిద్ర వస్తుంది కాబట్టి, నిద్రపోతారు కాబట్టి ఫ్యాన్లు ఆపమని చెప్పాను. అయితే ఫ్యాన్లు కావాలన్నప్పుడు మీరేం చేయకూడదు? ఏం చేయకూడదు? ఫ్యాన్ కావాలన్నప్పుడు మీరేం చేయకూడదు అని అంటే నిద్రపోకూడదు. అప్పుడు నువ్వు ఫ్యాన్ కావాలని చెప్పి నిద్రపోతున్నావు అంటే నాకు అర్థమైంది, ఇది నీ ఇల్లా, దేవుని మందిరమా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు
నా యేసయ్యా, నా దేవుడే, నా గట్టిగా చెప్పలు కొడదామా గట్టిగా, ఆమేన్. నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నా యేసయ్యా, నా దేవుడే నాకు సహాయకుడు, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రారంభం నుండి అది సోమవారం నుండి శుక్రవారం దాకా బాగుంటుందంట ఆమెకి, అరుణం తల్లికి. శనివారం ప్రార్థన ఆ సమయానికి వచ్చే లోపు ఎట్టయిపోతుందో ఆమెకి అర్థం కాదంట. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. శుక్రవారం దాకా బాగుంటుంది, శుక్రవారం ముగించబడిన తర్వాత శనివారం కల్లా ఏదో అయిపోతుందంట ఆమెకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా, బాధతో ఈ మాట నేను చెప్తున్నా. కారణం ఏంటంటే, నేను ఈ ప్రాంతానికి వచ్చిన తొలి దినాల్లో ఆమె యొక్క ఉత్సాహాన్ని బట్టి, ఆమెకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి, ఆమె ఎడల ప్రభు చూపించిన కృప, ఆమె కొన్ని మాటలు చెప్తా ఉంటే, ఇది కాదా నిజంగా ఇంత వయసులో కూడా చేయవలసినటువంటి భక్తి అంటే ఇది కదా అనిపించింది. హల్లెలూయా. కొన్ని వేల రూపాయలు తీసుకుని వచ్చి, ఇదిగో మీరు ఏది చేసినా ఎదుటి వ్యక్తికి తెలియపరచబడకూడదని ప్రకటించబడితే ఆ మాటకు లోబడి చేసినటువంటి కుటుంబం వారిది ఈ వృద్ధాపంలో కూడా. అయితే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అని అంటే, ఒరుగండులో ఈ పరిచర్లో సేవకునికి ఏది తక్కువ అవ్వదు. ఎప్పుడు చెయ్యి వాసిపోతూనే ఉంటుంది సేవకునికి. ఏ చెయ్య ఈ కుడి చెయ్యి ఎప్పుడు వాసిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే, కొట్టడం బట్టి కాదు, తీసుకోవడం బట్టి. ఎట్ట తెలుసా? ఇట్ట పట్టుకోవాలి చెయ్యిని. ఏంటి దానికి అర్థమైంది? కానుకను తీసుకునే విషయంలో సేవకుని చెయ్యి ఎప్పుడు వాసిపోతూ ఉంటుంది. అయితే అట్లా ఉన్న మీరు బాధపడేటువంటి సంగతి ఏంటి అని అంటే, మంచి ఉపదేశాలు విన్న మీ జీవితాల్లో, వాక్యం విన్న మీ జీవితాల్లో, ఆ వాక్యము మనుషులు బట్టి మీరు అంగీకరించారా? పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించడం బట్టి దాన్ని అంగీకరించారా అన్నది నాకు ప్రశ్న. ఎందుకనంటే, మన మనసు దేనికైతే ఓటేస్తామో, దేన్నైతే మనం ఆశపడతామో అదే చేస్తాం. అయితే పరిశుద్ధాత్మ క్రియ జరిగించిపోతే అది జరగదు. జరిగించిన దేవుడు పరిశుద్ధాత్ముడే. అయితే మన మనసు ఇప్పుడు ఏం చేయబడింది అనంటే, మనసు మారిపోయింది అంతే. హల్లెలూయా. నిజముగా రక్షించబడినటువంటి వ్యక్తి పడిపోడని నేను చెప్పను. అయితే పడిపోయిన తిరిగి లేవాలనేటువంటి మనస్సాక్షి కలిగిన వాడుగా నిజంగా రక్షించబడిన వ్యక్తి ఉంటాడు. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. పందుంది, కడగబడింది అనుకోండి. కడగబడిన పంది బురదను చూస్తే ఏమైపోద్ది? మరల దానికి వెళ్ళిపోవచ్చు. అదే గొర్రె ఉందనుకోండి, గొర్రె బురదలో పడడానికి ఇష్టపడదు. ఒకవేళ ఆ గుంటలో పడిపోయినా అది తిరిగి లేవాలనుకుంటుంది. దానికి పట్టి ఉన్న ఆ బురదని తొలగించుకోవాలనుకుంటుంది. అది ఎట్లాగైనా శ్రమ పడుతుంది. గోడకు రుద్దుకుంటుంది, కనబడిన చెట్టుకు రుద్దుకుంటుంది. ఎందుకనంటే ఆ బురద తన శరీరానికి, ఆ శరీరంతో అది సెట్ అవ్వలేదు, తనకు అది కంఫర్ట్గా ఉండలేదు. నిజముగా రక్షించబడిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు చేత నిజముగా దర్శించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, పడిపోడని నేను చెప్పను కానీ పడిపోయినా తిరిగి లేవాలనుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే నీవు ఈ మంచి ఉపదేశాలు విన్న నీ జీవితాల్లో, నీ మనోనేత్రాలు వెలిగించబడిన నీ జీవితాల్లో, నీ మనస్సాక్షి, నీ హృదయము
నీ పైన చేయలేకపోతున్న దాన్ని బట్టి నీ పైన నేరారోపణ చేయగలిగినటువంటి స్థితిలో నీవు ఉండగలిగి ఉన్నావా? హల్లెలూయా. అలా నీ హృదయం పని చేస్తుందా, పని చేయట్లేదా అన్నదే నేటి ప్రశ్న. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి ఇచ్చే విషయంలో తక్కువ కాదు, దేవునికి ఇచ్చే విషయంలో మీరు తక్కువ కాదు, మర్యాద చేయడం విషయంలో మీరు తక్కువ కాదు, ఉపదేశం వినడంలో మీరు తక్కువ కాదు, ఉపదేశానుసారంగా ఎదగడంలో మీరు తక్కువ కాదు. అలాగని ఎదిగిన మీరు పడిపోవడం కూడా తక్కువ కాదు. ఎలా పడిపోయారు మీరు అనంటే, అరుణము గురించి నేను చెప్పిన రీతిగా వాక్యం ఎక్కడ ఉన్నదో ఒకవేళ సేవకుని కానీ నాకు తెలియకపోయినా, ఒకవేళ సహకరించిన అమ్మ ఈ వాక్యం ఎక్కడ ఉందో చెప్పు అనగానే చెప్పగలిగినటువంటి సామర్థ్యత ఆమెకుంది. కానీ దేవుని మందిరంలోకి వచ్చే లోపు ఆమె ఎలా అయిపోయింది, రాను రాను రాజుగారి గుర్రము గాడిదైపోయినట్లుగా ఆమె యొక్క జీవితాల్లో ఎలా అయిపోయిందంటే అలాగ మార్చబడిపోయింది. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నా నిరీక్షణ, నా నిరీక్షణ, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ, గట్టిగా చెప్పలు కొడదామా? నన్ను ఎడబాయని, గట్టిగా ఓయ్. నా నిరీక్షణ, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాల్లో ఈ పరిచర్యలో సేవకుని గౌరవించడము, సేవకుని ప్రేమించడము, పరిచర్యకు తోడ్పాటును అందించడము మీకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ మీకు నేర్పించాలనుకుంటున్నటువంటి ఏంటి అని అంటే, భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏ ఉపదేశ క్రమము ఆత్మానుసారమైన సేవకుని మీరు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, మీరు మర్యాద ఇవ్వచ్చు, మర్యాద ఇవ్వకపోవచ్చు. నీవు దేవుని ప్రేమించువాడు అయితే సేవకుడు చెప్పే మాటకు నువ్వు లోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కానుక ఇవ్వడం బట్టి నాకు సంతోషం కాదు, ఒక నిజమైన సేవకుడు కానుక ఇస్తే సంతోషపడడం కాదు, లేకపోతే సేవకుడు అవసరాలు తీర్చబడడానికి తోడ్పాటు కాదు. కానీ ఒక నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు తీర్చిదిద్దాల్సినటువంటి పని ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సాక్షి మీద పనిచేయడం ఏమిటో నేర్పించడమే ఆత్మ సంబంధమైన భక్తి. ఏంటి? ఆత్మ సంబంధమైన మనస్సాక్షి మీద పనిచేయడం ఏమిటో నేర్పించడమే నిజమైన భక్తి. కానుకేవడం నేర్పించడం కాదు, మరి పరిచర్య చేయడం నేర్పించడం కాదు, మరొకటి కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తే, ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడితే, మనస్సాక్షి మీద నువ్వు పని చేస్తే, సేవకుని ఎలా ప్రేమించాలో, ఎలా లోబడాలో అన్నది ఆ క్రమలు అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను నేర్పించాలనుకుంటున్నది ఏమిటి అనంటే, దేవుని యొక్క వాక్యం ఎలా బ్రతకమని చెప్తుందో అలా బ్రతికి మన జీవితాలు విశ్వసించబోతున్న వారికి మాదిరి కలిగినటువంటి జీవితం కలిగి మన కాలాన్ని ముగించగలిగితే మనం ధన్యులమే.
ఆమెను హల్లెలూయా. నీ భక్తిని నువ్వు ఎలాగైతే నువ్వు చేయగలవో, నీ భక్తి ఇతరులు ఒక మాదిరికరంగా తీసుకోగలిగినటువంటి స్థితిలో నీ భక్తి జీవితం ఉండాలి. హల్లెలూయా. ఆమెకు వాక్య జ్ఞానం ఉంది, ఎక్కడ రెఫరెన్స్ ఆమెకి తెలుసు. కానీ భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగి ఆమె యొక్క ఏదైతే అనుకుంటుందో అదే కరెక్ట్ అన్నటువంటి రీతిలో పనిచేస్తుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాల్లో అది సరైనది కాదు. ఒకని మార్గం యథార్థతగా కనిపిస్తుంది, తుదకది నాశనానికి దారి తీస్తుందని దేవుని వాక్యం రాయబడింది. మన జీవితాల మీద ఎవ్వరు కూడా ఇది మీరు ఒకవేళ ఎంతైనా చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, మీ శక్తికి మించిన కొలది మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. నేను దాంట్లో ఏమి తక్కువ అని నేను ఏం చెప్పను. అయితే ఇది దేవుని యొక్క మందిరమని, ఇది దేవుడు ఏర్పాటు చేసిన మందిరమని, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని మీరు గుర్తిరిగి సేవకుడు నిలబడినటువంటి సేవకుడు చిన్నవాడైనా దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు గ్రహింపగలిగి ఏదైతే ఉపదేశించబడుతుందో ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వక లోబడిన వారమై, అందులో ఆత్మ సంబంధమైనటువంటి విధానం కట్టబడే వారమై మనం ప్రభు పరిచయకు ముందు కొనసాగించబడాలి అన్నది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి మించి మరొకటి మీ యొద్ద నేను ఏది కూడా ఆశించను, కోరుకోను. ఒకవేళ నేను ఆశిస్తున్నది ఏంటి అని అంటే, మీరు ఆత్మ సంబంధంగా ఏ విధము చేతనైనను మీకు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా అర్థమవుతుందో అలాగూ అర్థమయ్యేటట్లుగా చేసి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నడిపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అదే ప్రభు చిత్తం. ఆమెను హల్లెలూయా. హల్లెలూయా. మీరు కానుక ఇవ్వలేదన్న బాధ నాకు లేదు, పరిచర్య చేయట్లేదన్న బాధ నాకు లేదు. ఒకటే బాధ, మీరు ఆత్మ సంబంధం కట్టబడకపోతే నాకు బాధ. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మీ మనసులో మార్చబడకపోతే బాధ. మీకు అర్థమవడానికి, అర్థమయ్యేదానికి 100 సార్లు చెప్పడానికైనా సహించడానికైనా దేవుని యొక్క కృపను బట్టి నేను అడుగుతున్నా. అదే ఏ సమయానికి ప్రభువు నాకు నేర్పించింది అదే మీకు తెలియపరచాలనుకున్న సంగతి అదే. ఏంటి బాగా ఫైర్ అయిపోయినట్టున్నావు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవ్వాలి. కొన్ని సందర్భాల్లో గద్దించాల్సిన సమయంలో గద్దించి ఉండాలి, తాలింపు వేయాల్సిన సమయంలో తాలింపు ఉండాలి, లాలించిన సమయంలో లాలించాలి. హల్లెలూయా. ఎందుకని? సెటరేట్ అవ్వకపోతే పరిచర్లు ముందుకు కొనసాగించబడలేం. గద్దింపు ఉండాలి, తాలింపు ఉండాలి, లాలింపు కూడా ఉండాలి. లాలించాల్సిన సమయంలో లాలించాలి, గద్దించాల్సిన సమయంలో తాలింపు వేయాల్సిన. తాలింపు అంటే తిరగదెప్పాల్సిన సమయంలో తిరగదెప్పాలి. నువ్వు కష్టపడతావో, నువ్వు బాధపడతావో, నువ్వు వస్తావో, చేస్తావో, చేయవో తర్వాత, నువ్వు కాకపోతే మరొకరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్తేరు, నీవేదైతే ఏ స్థితిలో అయితే ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో. రక్షణ నీ ద్వారా అనుకుంటున్నావేమో. యూదులకి నీవు సహాయం చేయకపోతే సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. అది దేవుడు, జీవం కలిగిన దేవుని యొక్క పరిచర్య అంటే అది. ఒకరి మీద ఆధారపడి చేసేది కాదు పరిచర్య అంటే. నువ్వు వస్తావో చేయవు, ఈరోజు చేయకపోవచ్చు, జరగకపోవచ్చు. ఆయన పని నేనున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, నేను లేకపోయినా ఆయన గాడిద నిలబెట్టి ఆయన వాడుకోగలడు, కాకి నిలబెట్టి ఆయన వాడుకోగలడు. హల్లెలూయా. అయితే నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, నీకు ఆ కృపిచ్చుంటే, ఆ చేసే ధన్యత నువ్వు కలిగి ఉంటే, నువ్వు కారణాలు ఎత్తుక్కొని, పరిస్థితులు ఎత్తుక్కొని, నాకు రాలేదే, పిలవలేదే, చేయలేదే అనే విధానంతో నువ్వు చేయకపోతే ఆ కృప నువ్వు కోల్పోతావు, అది నేను కాదు. హల్లెలూయా. నువ్వు ఏకీభవించకపోతే ఆ దీవెన నువ్వు కోల్పోతావు, కానీ నాకు తక్కువ అవ్వదు. అందుకని దేవుని ప్రేమను బట్టి మీకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీరు కలిగి ఉన్నటువంటి, మీరు ప్రారంభపు దినాలు మీరు కలిగి ఉన్నటువంటి మీ ఎడల కృప ఏదైతే ఉందో ఆ కృపలో నుంచి మీరు తొలగిపోవద్దని దేవుని యొక్క ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరంలో పరిచర్య యొక్క విధానంలో మనం చూద్దాం. పరిచర్యలో మన పాత్ర ఏమై ఉన్నదో దాన్ని సంపూర్తిగా మన శక్తికి మించి చేయగలిగిన రీతిలో పరిచయం అందరూ ముందు కొనసాగించబడదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము
సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు నా విశ్వాస, స్థిరపరచి నన్ను నా విశ్వాస, రేసే రేసే ఓయ్, స్థిరపరచి నన్ను నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు. హల్లెలూయా. చదువుకున్నామా ఆ మాటని? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఇదిగో ఆ, ఆ, ఆ. నిలిచియుండ్రి. ఎక్కడ నిలిచి ఉన్నారంట వాళ్ళు? వెలుపల నిలిచి ఉన్నారంట. హల్లెలూయా. కారణం ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులు అయినను ఆయన ఎందుకు ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన సహోదరులు అయినను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారంట. అందుచేత జన సమూహానికి వెలుపులైపోయారు వాళ్ళు. ఇద్దరు దేవుని వాక్యం వింటున్న మనం, ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఏ కోణంలో దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం? మీరు ఎంతో ఉపదేశాలు విన్నా మీ జీవితాల్లో, చదవబడిన మాటలు మీ అంతరంగంలో ఇది ఒక టార్గెట్ కలిగిన ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉన్నారా? లేకపోతే రాయబడినటువంటి మాటల అంతరార్థం ఏమై ఉన్నదో, ఆయన మనసు ఏమై ఉన్నదో అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానంతో మీరు ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఉన్నతమైన ఉపదేశాలు మీకు అందించబడి మీకు చెప్పబడుతున్నటువంటి మాటలు మీకు ఎలాగ అర్థమవుతాయి అంటే, ఏ మనసు అయితే మనం ఉంటామో, ఏదైతే మనం వస్తూ ఉంటామో ఆ కోణంతోనే ఆలోచన చేస్తాం. అయితే రాయబడినటువంటి ఆ మాట యొక్క అంతరార్థం అయితే నీకు అర్థమైందంటే, దేవుని యొక్క మనసు ఏమిటో నీకు అర్థమైంది అంటే, ఇంక ఏది నువ్వు పట్టించుకోవు. ఇంక ఎట్లాగా ఒకవేళ చెప్తున్న సేవకుని మనసు మార్చబడిపోయి వేరే విధంగా మాట్లాడుతున్నా, అది నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? అది నీకు అర్థం చేసుకోవాల్సిన రీతిలోనే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎలా చెప్పగలవయ్యా నువ్వు అంటే, నా రియల్ ఎక్స్పీరియన్స్ అది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీవు వాక్యాన్ని వింటున్న నీ జీవితాల్లో వాక్యానుసారంగా తీసుకునేటువంటి ఆలోచనతో నీవు ఉన్నావా? లేకపోతే వాక్యాన్ని వేరే కోణంలో చెప్తున్నటువంటి వారు చూచి అలాగనే అనుకుంటున్నావా? కానీ కాదు. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించుకోవాలి. ఈ యేసు ప్రభుని ఎరిగినటువంటి మన జీవితాల్లో విశ్వాసం యొక్క స్థాయిలు ఎలా ఉంటాయో మీకు కొద్ది మాటలు మీకు తెలియపరుస్తాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, మనము ఈ నిత్య ఈ జీవితాల్లో, ఒక మనిషి యొక్క జీవితాల్లో బాల్య దశ, యవన దశ, తండ్రి దశ, వృద్ధాప్యం దశ, ఇంకా చాలా దశలు అనుకోండి. మీకు అర్థమవడానికి ఆ కోణం నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఆ రీతి మీకు అర్థమవడానికి చెప్తున్నా. చిన్నపిల్లల తనం, ఒక యవన దశ 12 సంవత్సరాల ముందు బాల్యదినం. యవన దశ తర్వాత
తండ్రి దశ, మూడవది వృద్ధాప్య దశ. అనుకున్నాం ఎన్ని దశలైనాయి? బాల్య దశ, యవన దశ, తండ్రి స్థాయి, వృద్ధాప్య, అంటే 4 స్థానాలు. ఈ 4 స్థానాల్లో ఆత్మ సంబంధంగా భక్తి జీవితాన్ని 4గా మనం పోల్చుకుంటే, రక్షించబడుతున్నటువంటి తొలి దినాల్లో మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంటుంది అనంటే పసిపిల్లకల్లతనంతో ఉంటుంది. ఇంకా అర్థం అవ్వాలి అనంటే, మీకు కోతి భక్తి మీకు తెలుసా? కోతి భక్తి తప్పుగా అనుకోదు, కోతి అనగానే తప్పుగా అనిపిస్తుంది. కోతి భక్తి, పిల్లి భక్తి. కోతి భక్తి ఏంటి అనంటే, కోతి భక్తే బాల్య దశలో ఉన్నటువంటి భక్తి. స్తోత్రం చెప్దామా? క్షమించండి, పిల్లి భక్తి. పిల్లి భక్తి, కోతి భక్తి. ఇదేంద్ర నాయన ఈ పిల్లి భక్తి కోతి భక్తి అనుకోవద్దు. పిల్లి ఏం చేస్తుంది అంటే, తను పుట్టిన బిడ్డలను ఏం చేస్తుంది అని అంటే, ఆ పుట్టినటువంటి తన బిడ్డని 7 ఇండ్లకేమో మారుస్తుందంట. అది నాకు కరెక్ట్గా తెలియదు. అది వెళ్ళేటప్పుడు తన నోటితో తన బిడ్డని పట్టుకొని ఎంత దూరమని ఎగిరి అవలేలుగా వెళ్ళిపోతుంది పిల్లి. రక్షించబడిన తొలి దినాల్లో దేవుడే మనల్ని పిల్లి వల్లే పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఇప్పుడు సిరిల్ జాయి తీసుకోండి, గ్రేసీని తీసుకోండి, వాడిని ఎంతగా బుజ్జగించాలో అందుకేం చేస్తాము? బుజ్జగిస్తాం. వాళ్ళని కఠినంగా చెప్తే మూర్ఖం ఎక్కువైపోతుంది కాబట్టి మూర్ఖతతో కూడిన భక్తి ఉంటుంది వారి జీవితాల్లో. వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని బట్టి అర్థమవలసినటువంటి రీతిలో అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. అందుకని పౌలు అంటాడు, అప్పట్లో మీకు బలము చాలనందు వలన ఏం పెట్టానంటాడు? పాలతోనే పెట్టానంటాడు. మీరు ఆహారాన్ని తీసుకునేటువంటి స్థితిలో మీరు లేరు కనుక మీకు పాలతోనే పెట్టవలసి వచ్చింది అంటాడు. అంటే పాలు త్రాగేటువంటి స్థితి కొంత బాల్యదశ అంతా కూడా దేవుడే మనల్ని ఆయన వాక్యం చేత ఆయనే ఉపదేశిస్తూ ఆయన మనసును తెలియపరుస్తూ ఉంటే ఆ సమయాల్లో భరించవలసినటువంటి రీతిలో భరిస్తూ ఉంటాం. బుజ్జగించాల్సింటే బుజ్జగిస్తాం. వారికి ఏదైతే అడుగుతుంటారో వారికి హానికరమైనది వారు అడుగుతున్నా వారికి ఎట్లాగైతే అర్థమవుతుందో అర్థమయ్యేదానికి చెప్తా ఉంటాం. హల్లెలూయా. అయితే ఈ బాల్య దశల్లో కొంతమంది ఒక యవ్వన దశకు వచ్చిన తర్వాత ఆ యవ్వన దశలో నుండి కూడా ఒక మూర్ఖతతో భక్తి చేస్తూ వారికి ఉన్నటువంటి ఆ స్థితిని కోల్పోతూ వారు చేసే భక్తి వాళ్ళు ఎలా చేస్తారో ఒక అర్థం కాదు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ చిన్నపిల్లల తనంతో చిన్నపిల్లలకి ఏదైనా ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారక్క? ఏం చేస్తారమ్మా? మారం చేస్తారు. నాకు అది ఇవ్వలేదే అంతెందుకు, పాపకి ఏదైనా ఇస్తే వాడు గమ్మును ఊరుకోడు. హల్లెలూయా. కారణం ఏంటి అనంటే చిన్నపిల్లకల తనం. అయితే దీని ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో చిన్నపిల్లకాయల తనంతో నువ్వు భక్తి చేస్తా ఉన్నావా? మరి వాక్యం ఇంకా తొలి దినాల్లో నేర్చుకుంటున్న తొలి అడుగుల్లో పడుతూ లేస్తూ అనుభవంలో నీవు ఉన్నావా? మరొక విధంలో నీవు ఉన్నావా? హల్లెలూయా. యవ్వన దశ వాడికి జ్ఞానం ఉంటుంది, ఎలా నడవాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, కానీ అలా బ్రతకడు. యవ్వనస్తుడికి యవ్వన రక్తం బట్టి, ఉడుకుతున్న రక్తాన్ని బట్టి ఆ యవ్వనస్తుడు ఏదైనా చేయగలడానికి బలవంతుడని వాక్యం సెలవిస్తుంది. వాక్యము బాల్య దశలో విని నేర్చుకొని నడిపించబడుతూ యవ్వన దశకు వచ్చి వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలా బ్రతకాలో వాడికి తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, కానీ అలా జీవించడు. ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాడు, ఏదైతే అలా ఉండొద్దంటామో అలాగనే ఉంటాడు. వాడికి తెలియదా, ఆలోచన లేదా అంటే ఆలోచన లేక కాదు, తెలియక కాదు, తెలిసిన అలా చేయడానికి వాడికి మనసు ఉండదు. మనసు అనేక రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఇది యవ్వన దశ. ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే వాక్యము తెలిసిన, వాక్యము ఎరిగిన, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడినటువంటి జీవితం. అయితే యవ్వన దశ అయిన తర్వాత తండ్రి స్థాయి. ఈ తండ్రి స్థాయి ఏమవుతుంది అని అంటే
ఆ పిల్లవాడిని, పుట్టిన బిడ్డల్ని, ఎదుగుతున్నటువంటి బిడ్డల్ని చీగూడిన పనులు చేస్తుంటే వాడిని ఏం చేస్తాము అంటే వాడికి అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి వాడికి వెళ్ళొద్దురా అంటే ఆడికి వెళ్ళి వస్తుంటే వాళ్ళకి చెప్పాల్సింది చెప్తాం. కొన్ని సమయాల్లో కోప్పడతాం, కొన్ని సమయాల్లో చేయి చేసుకుంటాం. ఇంకా వాడు ఎట్లా ఉంటాము అంటే మౌనమై ఓర్చుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఇది తండ్రి స్థాయి. వృద్ధాప్య స్థాయి ఎలా ఉంటుంది? అన్ని పనిబాట్లు ఇంకన్నీ ముగించేసుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చెప్పేటువంటి మాటలు ఏం చెప్తారు అని అంటే, ఏదో పిల్ల పాపలతో నవ్వుతూ పనిబాట్లు అన్నీ పక్కన పెట్టేసి నవ్వుతూ ఏదో ఆ పూట కావలసిన ఆహారం కొంత తిని దైవ ధ్యానంలో ఉండడమే, భజన చేసుకుంటూ ఉండడమే వృద్ధాప్య స్థాయి అని చెప్తా ఉంటారు లోకంలో అయినా సరే. హల్లెలూయా. అంటే దీని ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే ఒక ఆత్మ సంబంధ స్పిరిచువల్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా ప్రియమైనదిగా ఎంచలేము. ఆత్మ సంబంధమైనటువంటి పైనుండే వాటిని వెతుకడి, మరి భూమి మీద ఉన్న వాటిని ఏది మీరు వెతకొద్దు అని వాక్యం సెలవిచ్చిన రీతిగా అన్ని పనులన్నీ ముగించుకొని ఏది కూడా లేకుండా, ఏది కూడా ఆశించకుండా దేవుని కొరకే బ్రతకగలిగేటువంటి అన్ని పనులు పక్కన పెట్టేసి దేవుని కోసమే బ్రతకగలిగేటువంటి స్థాయి వృద్ధాపపు స్థాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కోరికలు లేని, ఏ ఆశలు లేని బ్రతికి ఉంటే నేను స్తుతించుకుంటా, లేకపోతే నీ యొద్దకు వచ్చేస్తా. ఈ గురితో ఉండేదే వృద్ధాపపు స్థాయి. ఇంకా కష్టపడడానికి కానీ, ఓర్చుకోవడానికి కానీ, మరి ఇంకేదైనా ఆశించడానికి కానీ ఏది లేని స్థాయి వృద్ధాప్య స్థాయి. అయితే ఈ 4 స్థాయిలో నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా. ఇంకా బాల్య దశలోనే ఉన్నావా? యవన దశలో తెలియని స్థాయిలో ఉన్నావా? అన్నీ తెలిసినా ప్రేమిస్తూ ఓర్చుకుంటూ ఎప్పటికైనా నేను మారతాడులే అనుకునేటువంటి ఓర్చుకోగలిగిన స్థాయిలో నువ్వు ఉన్నావా? అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతకగలిగినటువంటి వృద్ధాప్య స్థాయిలో నువ్వు ఉన్నావా? హల్లెలూయా. దేవుని గురించినటువంటి జ్ఞానము నీ రక్షించబడిన తొలి దినాల నుండి నీవెంత సంపాదించావు? ఈ 4 స్థానాల్లో ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఇంకా పిల్లకాయలు భక్తి చేసేటువంటి అనుభవం ఉన్నావా? ఇంకా యవనస్తులాగా చేసే భక్తిలాగా నీవు ఉన్నావా? తండ్రి స్థాయి కలిగినటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? వృద్ధాప్య స్థాయి కలిగినటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? అన్నిటిని పక్కన పెట్టి దేవుని కొరకే సిద్ధీకరించబడుతూ ఆయన రాకడ కొరకే సిద్ధపడవలసినటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? మన ఆత్మ సంబంధ భక్తి జీవితంలో ఎటువంటి భక్తి జీవితాన్ని చేయగలిగిన స్థాయిలో ఉన్నాం? వారి యొక్క అన్నదమ్ములకి, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క అన్నదమ్ములకి ఆయన మతి చలించిపోయిన వాడుగా వారు గ్రహించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారంట. హల్లెలూయా. తల్లి కూడా వారి మాటలకు ఏకీభవించి ఆ జనసమూహంలో వెలుపల ఉంటే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. చదువుదామా? 12వ అధ్యాయము 48వ వచనం త్వరగా చదువుదామా? అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. హల్లెలూయా. హల్లెలూయా. తనతో చెప్పిన ఆ మనుషుల వైపు చూచి తన యొక్క జనసమూహం వెలుపల ఉన్నటువంటి తన యొక్క తల్లి సహోదరులను చూచి ఈ శిష్యుడితో అంటాడు, ఆయన శిష్యుల వైపు చేయి చాపి అంటున్నాడంట. ఎవరి వైపు చేయి చాపి? ఒక దగ్గరేమో శిష్యుల వైపు చేయి చాపని రాయబడి ఉంటే మరొక దగ్గర జనసమూహం కలయి చూసి అని రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్దామా? జనసమూహుల వైపు చూచి, శిష్యుల వైపు చూచి యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, నా సహోదరుడు? ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్తూ
లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో ఇంకో మాట అంటాడు. లూకా సువార్త లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏంటంట? మొదటేమో దేవుని చిత్త ప్రకారము చేయువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరుని చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. హల్లెలూయా, స్తోత్రం చెప్తాము గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఆయన తల్లి అవుతారు, ఎవరు ఆయన సహోదరులు అవుతారు, ఎవరు ఆయన సహోదరులు అవుతారు అని వాక్యం యేసు ప్రభు చెప్తున్నాడంటే, ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, నా దేవుని యొక్క వాక్యము విని దాని ప్రకారము చేయువాడే నా తల్లి, నా యొక్క సహోదరుడు, నా సహోదరి అవుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు అంతరంగంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే, విశ్వసించలేని తన యొక్క సహోదరులను చూచి, విశ్వసించలేని గ్రహించలేని తన యొక్క తల్లిని చూచి, సహోదరుని చూచి అంటాడు, వారి కాదు కానీ ఎవరో తెలుసా? వాక్యము విని దాని ప్రకారము చేయడానికి ఇష్టపడినటువంటి ఇదిగో నా శిష్యులే, ఈ ప్రజలే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది నా దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఎందుకని దేవుడు అంత రీతులుగా, అంటే కుటుంబం అంటే ప్రేమ లేనివాడా, కుటుంబం అంటే ఇష్టం లేనివాడా, తల్లి అంటే గౌరవం లేనివాడా అంటే కానే కాదు. ఆయన కలువరి శిలువలో ఆయన ఆ శిలువలో ఉన్నప్పుడు ఎదురుగా తల్లిని చూచి ఆ యోహాను శిష్యుడు అంటాడు, శిష్యుడు ఏంటంటే యోహాను, ఇదిగో మరియా ఇక మీదటి నుండి నీ తల్లి. హల్లెలూయా. బాధ్యత కలిగిన వాడుగా, అప్పగించేవాడుగా ఉన్నాడు. అంటే ప్రేమ లేనివాడు కాదు, బాధ్యత లేనివాడు కాదు, బంధువులు బంధత్వాలు అని ఎరగలేనివాడు కాదు, కానీ చివరి క్షణంలో కూడా ఆయన అప్పగించలేని వాడే. అయితే ఎవరు తల్లి అవుతారు, ఎవరు సహోదరు అవుతారు, ఎవరు సహోదరి అవుతారని ఆయన చెప్తుండంటే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, దేవునికి వాక్యము విని వాక్యానుసారంగా బ్రతుకుచున్న వాడే నా యొక్క తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు, సహోదరి సహోదరులు అవుతారని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏంట నీ జీవితాల్లో, దేవుని వాక్యము నీ ఎద్దకు వస్తున్నటువంటి నీ జీవితాల్లో ఎంతవరకు ఆ వాక్యాన్ని విన్న నీ జీవితాల్లో ఎంతవరకు హృదయపూర్వక స్వీకరించి దాని ప్రకారం చేయాలని ఆలోచన కలిగి, ఆశ కలిగి మన జీవితంలో ముందు కొనసాగించబడుతున్నాం. నీవు ఆయన సహోదరుడు అవ్వాలి అనంటే, ఆయన సహోదరి నువ్వు అవ్వాలి అనంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మార్గంలో ఆయన ఏ వాక్యం ఆయన ఏదైతే చెప్తున్నాడో వాక్యానుసారంగా నడవడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో మరొక మాట ఉంటుంది, చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 37, 38 చదువుకుందాం. ఆ, 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 ఆ. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము ఏం చేయలేదంట, నిలిచి ఉండలేదు. మరొకసారి ఆ మాటను చదువుదామా? ఆయన 38వ వచనం, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము
నిలిచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వారిలో ఎందుకు నిలిచి ఉండలేదు అనంటే, దేవుడైనటువంటి ప్రభువు ఎవరినైతే పంపించాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏ పనిని స్థాపించాలని భూమి మీదకి పంపించాడో, ఆయన నిలవబెట్టాడో, నిలవబెట్టినటువంటి ఆ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేయలేదంటే, ప్రభువు పంపించిన వాని యందు వారు విశ్వాసం ఉంచలేదంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుణ్ణే యేసుక్రీస్తు వారి ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఏ మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, ఆయననే పంపించిన వాణిని చూచి వారు విశ్వాసం ఉంచలేకపోయారంట. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి వాక్యము వారిలో నిలిచి ఉండలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గత వారం మనం ధ్యానం చేసిన రీతిగా యేసు ప్రభు సమరయ్య ప్రాంతం కూడా యెరూషలేముకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటే, ఆ సమరయ్య ప్రాంతపు వారు ఆయన యూదుడని యెరూషలేముకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడని ఆయన చేర్చుకోకపోతే, ఆయన శిష్యులు యేసు ప్రభుని చేర్చుకోకపోయిన కారణాన్ని బట్టి ఈ ప్రాంతపు ప్రజల్ని ఆకాశం అగ్ని గంధకాల చేత నశింప చేయమంటావు ప్రభువా అని ప్రభుని అడిగితే, ఆయన వారిని గద్దించి, వారి ఆత్మల రక్షణ కొరకు నేను వచ్చాను, నశింప చేయడం రాలేదని ప్రభు వారికి నేర్పించిన పాఠాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన్ని చూడండి, ఆ క్రమంలో మరొక వాక్యాన్ని ఈ దినాన్ని మనం చదువుకున్న మాటలో ఆత్మ సంబంధం మనం పోల్చుకొని ఆలోచన చేస్తే చూడండి, తన కుటుంబీకులు తనని విశ్వాసం ఉంచలేదు, గ్రహించలేదు. గనుక ఎవరైతే గ్రహిస్తున్నారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు, నా సహోదరని శిష్యుల వైపు చూపించాడు. మరి శిష్యులు ఎలా ఉన్నారయ్యా అని ఆలోచన చేస్తే, ఇద్దరేమో ఇదిగో నీ రాజ్యంలో మేమే ముఖ్యమైన వారుగా ఉండాలని ఒక ఇద్దరు అంటారు. వారి తల్లి అంటది, అయ్యా ఇదిగో నీవు మీ రాజ్యంలో కుడి పార్శ్వం ముందు మీరు ఉన్నప్పుడు నా ఇద్దరు కుమారులు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉండేటట్లుగా నువ్వు చేయి ప్రభు అని ఆమె యేసు ప్రభుకి రిఫార్సెస్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మేమే గొప్పవారుగా ఉండాలని వారిద్దరు అంటారు. మరొకడు అంటాడు, ఆయన అప్పగించను అంటాడు, కోడి గుయ్యకు మునుపు 3 సార్లు అబద్ధం ఆడతాడు. హల్లెలూయా. మరొకడు ఆ పరిచయకు వస్తున్న ప్రతి దాన్ని సంచులు వేసుకుంటూ 30 వెండి నాణాలకి ఆయన అమ్మేశాడు. హల్లెలూయా. ఎవరిని చూసి ఆయన అన్నాడు, నా తల్లి, నా సహోదరు, నా సహోదరి అని? తన కుటుంబీకులు కాదని తన కుటుంబీకులు తన ఎందుకు విశ్వాసం ఉంచలేదని విశ్వాసం ఉంచిన శిష్యులను చూచి, ప్రజలను చూసి ఆయన మాట అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నిన్ను ఎరగనని అనను ప్రభు, నా ప్రాణం పోయిన నేను విడిచిపెట్టను ప్రభు అన్నటువంటి పేతురేమో కోడి గుయ్యి మునిపే 3 సార్లు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఎరగనని అన్నాడు. ఇస్కరియోతు యూదా ఏమో 30 వెండి నాణాలకి ఆయన అమ్మివేశాడు. మరి ఇద్దరేమో అంటారు, మీ రాజ్యంలో మేమే ఎక్కువైన వారు ఉండాలంటారు. వారి యొక్క శిష్యుల యొక్క మనస్తత్వాలు చూస్తే 12 మంది 12 రకాలైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి పట్ల ప్రభు యొక్క ఓర్పు, ప్రభు యొక్క సహనము, ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎలా ఉన్నది అని అంటే, రెల్లుగా ఉన్నటువంటి వారిని ఇలాగూ పేతురు అనేటువంటి ఆ బండ మీదే దేవుని యొక్క మందిరాన్ని కట్టగలగాలి అనే ఆలోచనతో దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడుగా చూస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటే వారి ఎడల ఎంత దీర్ఘశాంతం చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చెవిని తెగ నరికిన వాడు పేతురు, కత్తి చేత పట్టుకున్న వాడు కత్తి చేతనే సంహరించబడతాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మరి ఎవరు శిష్యుల వైపు చూచి, ప్రజల వైపు చూచి, నా తల్లియు నా యొక్క సహోదరులు వీరే అని చెప్తే, వీరు ఎలా ఉన్నారు అని అంటే,
యేసు ప్రభును అప్పగించేవారుగా ఉన్నారు. యేసు ప్రభు ఎదుటే చెవిని తెగ నరికేవారుగా ఉన్నారు. యేసు ప్రభుని 30 వెండినాలకి అమ్మేవేసే వ్యక్తులుగా ఉన్నారు. మాలో గొప్పవాడు ఎవరయ్యా, మేమే గొప్పవారమని గొప్పలు చెప్పుకున్నటువంటి స్థాయిలో వారు ఉన్నారు. అన్ని పన్ను రకాలు కలిగినటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్న యేసు ప్రభు మాత్రం వారిని ఎలాగైతే ప్రభు ఉద్దేశించాడో, ఎలాగో వారిని మార్చాలో, ఎలాగైతే వారిని స్థిరపరచాలో, వారిని ఎలాగైతే అపోస్తులుగా మార్చాలో, ప్రపంచానికి సువార్త వారి ద్వారా ఎలా అందించాలో వారిని బట్టి దీర్ఘశాంతాన్ని చూపుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీర్ఘశాంతము ఏ విధంగా మార్చబడిందో తెలుసా? యేసు ప్రభు అంటేనే మరి ఆ కుటుంబము నచ్చని కుటుంబము ఇప్పుడు యేసు ప్రభు వారి పట్ల, ఆ కుటుంబం పట్ల, తన సహోదరుల పట్ల దీర్ఘశాంతము చూపడం బట్టి, ఆ కుటుంబం పట్ల ప్రభు కనికరాన్ని చూపడం బట్టి, ఏ కుటుంబం అయితే, ఏ సహోదరులు ఏ తల్లిని చూచి నా తల్లి కాదు, నా సహోదరులు కాదు అని యేసు ప్రభు చెప్పి వారి పట్ల దీర్ఘశాంతం చూపుతూ వారు మారు మనసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ కుటుంబంలో నుండే ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు. ఆ వ్యక్తి యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబే హెబ్రీ పత్రిక తర్వాత రాయబడిన పత్రిక. ఆ యాకోబు రాసిన పత్రిక ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల యొక్క సహోదరుటువంటి యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో యాకోబు అని ఆలోచన చేస్తే, ఏ సహోదరులను చూచి యేసుక్రీస్తు ప్రభుల వారు మత చెల్లించిపోయిన వాడని గ్రహించి ఆయన పట్టుకొని బాదామని వచ్చిన గుంపులో ఉన్నటువంటి ఏ సహోదరుడు, ఏ యాకోబు అయితే ఉన్నాడో, ఆ యాకోబు ఎడల దేవునికి దీర్ఘశాంతం చూపడం బట్టి ఆ యాకోబు మారు మనసు పొందాడు. ఆయన నిజమైన దేవుడిని గ్రహించాడు. గ్రహించినటువంటి ఆ యాకోబే క్రొత్త నిబంధనటువంటి గ్రంథంలో యాకోబు పత్రిక నిలువబడింది. ఆమేన్, హల్లెలూయా. నిలబడిన యాకోబు ఇప్పుడు అంటాడు, యాకోబు పత్రిక చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. హల్లెలూయా. చెప్తున్నాడు యాకోబు. ఎవరు యాకోబు అని ఆలోచన చేస్తే శిష్యుడైన యాకోబు కాదు. శిష్యుడైన యాకోబు కత్తి చేత సంహరించబడిపోయాడు. అయితే ఈ యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు అయినటువంటి ఈ యాకోబు. ఒకప్పుడు ఏ జన సమూహం ముందు నా సహోదరులు కాదు, నా యొక్క సహోదరులు కాదు అని ఏ సహోదరులను బట్టి యేసు ప్రభు చెప్పాడో, ఆ సహోదరులు మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని గురించి సత్యవాక్యం వారి యొద్దకు వచ్చి వారు రక్షించబడిన తర్వాత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారిని సహోదరుడు యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు వినువారై మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండుడి. ఎవడైనా వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్దము చూసుకున్నటువంటి వ్యక్తుల్లో 3 రకాలైనటువంటి వ్యక్తులు. ఒకటి చూసుకొని సరి చేసుకునేటువంటి వారు, మరొకరు అద్దం చూసుకొని గమని వెళ్ళిపోయే వాళ్ళు, మూడోవారు అర్థమే బాగలేదు అనుకునే వాళ్ళు. మీకు అర్థమైందా? 3 రకాలైనటువంటి, ఒకరేమో అద్దాన్ని ముఖంలో చూసుకొని లోపల ఏదైనా ఉంటే దాన్ని కడుక్కొని శుద్ధీకరించుకునే వాళ్ళు.
రెండో వాళ్ళు దాన్ని చూచి ఈ అద్దమే బాగలేదు అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వాళ్ళు ఏంటంటే అసలు చూసుకొని కూడా దాన్ని విడిచిపోయి ఈ అద్దమే సరైనది కదా అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మన జీవితాల్లో వాక్యము విని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? వాక్యానుసారంగా బ్రతకలేని చూసుకొని వెళ్ళిపోయి మర్చిపోయే స్థాయిలో మనం ఉన్నామా? యాకోబు పత్రికలో యాకోబు అంటున్న మాటలు ఎవరు యాకోబు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారైనటువంటి తన సహోదరునటువంటి యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. తన శిష్యుల వైపు చూచి అన్న శిష్యులు చివరికి అపోస్తులుగా మార్చబడి వారు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఏ జన సమూహమును చూచి భయపడి దాక్కున్నారో ఆ ప్రజల మధ్య వారు విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఆకాశమందు వెలిగిచ్చు జ్యోతుల వలె వారు వాక్యము చేత పట్టుకొని ఏ ప్రజలను చూసి భయపడిపోయి పారిపోయారో ఆ ప్రజల మధ్య నిలవబడి వారికి సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయగలిగినటువంటి స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు తయారు చేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి పట్ల ప్రభుకున్న దీర్ఘశాంతం, తన కుటుంబం పట్ల ప్రభుకున్న దీర్ఘశాంతము వారిని ఎలాగూ చేసిందో తెలుసా? వారిని చరిత్రను తిరగరాగిలిన వారిగా చేసింది. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమనేటువంటి రీతులుగా హెచ్చరించగలిగిన స్థాయిలోనికి మార్చింది. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ఒక మాట అంటారు. ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనం నుండి చదువుకుందాం. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరిచితమని చెప్పెను. అందుకు యేసు, మీరు వాని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పెను. ఎప్పుడంట? ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఒక మాట అంటున్నాడు ఆయన. ఆ దినాల్లో ఒక శిష్యుడు, యోహాను శిష్యుడు వచ్చి, అయ్యా నా ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యాలను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాడంట. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యుడు అయినటువంటి యోహాను యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా ఎవరో ఒకడు మనల్ని వెంబడించేవాడు కాదు వాడు. మేము 12 మంది ఇదో జనసమూహంతో కలిసి ఉంది కదా, ఈ జనసమూహంలో అయినను ఇదిగో మాతో పాటు అయినను మా అందరితో పాటు నేను కలిసి ఉన్నవాడు కాదు వాడు. వాడు ఎవడో కూడా మాకు తెలియదు. అయితే వాడు నీ పేరిట ఏం చేస్తున్నాడు అని అంటే ఏం వెళ్ళగొడుతున్నాడంట? దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం వెళ్ళగొడుతున్నాడు అనంటే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట. ఎవరు వాడు అనంటే యేసు ప్రభు యొక్క శిష్యులతో కలిసిన వాడు కాదంట. వాడు ఎవడో కూడా మాకు తెలియదయ్యా, కానీ నీ పేరటే నీ నామమునే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడయ్యా. అలా వెళ్ళగొడుతున్నప్పుడు వాడిని చూచి వాడిని పట్టుకొని, ఏయ్ ఎవడ్రా నువ్వు అని మేము గద్దించాం. గద్దించినప్పుడు ఆ దెయ్యాలు వెళ్ళగొడుతున్నటువంటి వ్యక్తి వాడిని ఆటంకపరిచేసాం మేము. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాడిని ఆటంకపరిచామయ్యా. వాడు మాతో ఉన్నవాడు కాదు, మాతో కలిసి ఉన్నవాడు కాదు, మాతో ఏకీభవించేవాడు కాదు, మాతో పాటు తిరిగేవాడు కాదు. అయితే వాడు మాత్రము
నీ పేరట వాడిని దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అయ్యా, అందుకని వాడిని ఆటంకపరిచామని యేసు ప్రభు యొద్దకు ఆ సంగతిని తీసుకుని వస్తే యేసు ప్రభు అంటాడు, చదవండి ఆ మాటని. హల్లెలూయా చెప్పుకుంటా ఉండు, స్తోత్రం. 50 వచనం. అందుకు యేసు, మీరు వాని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో నున్నవాడే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. అయ్యా, మీరు ఎందుకు వారిని ఆటంకపరిచాడు? వాడు మనతో ఉండలేదని, కలిసి ఉండలేదని వారిని మీరు ఆటంకపరుస్తున్నారు. నేను మీకు చెప్పే మాట ఏంటి అని అంటే, ఇదిగో, మీరు వారిని ఆటంకపరచొద్దు, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దృష్టిలో ఎవరు విరోధి అని అంటే, హాని కలిగించేవాడు విరోధి. వాక్యము విని అలా ప్రవర్తించిన వాడు, వాక్యము తెలియని వాడు, వాక్యానుసారంగా నడవని వాడు విరోధి. అయితే వారితో కలిసి ఉండలేదని శిష్యులు ఆటంకపరిస్తే, ఆ ఆటంకపరిచినటువంటి ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు అంటాడు, అలాంటి వ్యక్తిని మీరు ఆటంకపరచొద్దు. వాడు ఎవరి పేరిట దెయ్యాలు వెళ్ళగొడుచున్నాడు? ఎవరి పేరటమ్మా? యేసుక్రీస్తు ప్రభు పేరటే, శిష్యుడే స్వయంగా అంటున్నమాట. చదవండి మీకు ఇంకా అర్థమవడానికి. ఎవడో ఒకటి నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టక మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించి వాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పెను. హల్లెలూయా. వాడిని ఆటంకపరిచాము, వాడు మనతో వెంబడించేవాడు కాదు, అయితే నీ పేరటే వాడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడయ్యా అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యా, వారిని మీరు ఆటంకపరచొద్దు. ఎందుకనంటే మీకు విరోధి కానివాడు ఎవడంట? మీ పక్షాన ఉన్నవాడే. మీకు హాని కలిగించిన వాడు మీ పక్షంగా ఉన్నవాడే. అయితే ఎవరు విరోధి అనంటే, ఎవడైతే హాని కలిగిస్తాడో, ఎవడైతే ఒకవేళ వాడు వెంబడించకపోవచ్చేమో కానీ మన పేరటే, మన ద్వారానే వాడు ఆ పని చేయగలుగుతున్నాడు. అయితే మనకు వాడు విరోధి కాడు, మన పక్షంగా ఉన్నవాడే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కానీ శిష్యుల యొక్క ఆలోచన ఏంటి? వాడు మమ్మల్ని వెంబడించటం లేదు కాబట్టి వాడు మా వాడు కాదు, వాడిని ఎలాగైనా మేము చేయవలసిన దాన్ని వాడు ఎలా చేస్తాడు? వెంబడిస్తున్నది మేము, శిష్యులు మేము, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు మేము, మేమే చేయవలసిన పని మాకే ఒకనొక దెయ్యాలు మాకు వెలగొట్టడానికి సాధ్యపడకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మాకే లేదు, ఈయన ఎలా చేయగలుగుతున్నాడు ఈ వ్యక్తి అని వాడిని ఆటంకపరిచామయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, వాడిని ఆటంకపరచొద్దయ్యా, ఎందుకనంటే మీకు విరోధి కాని వాడు మీ పక్షంగా ఉన్నవాడే. అయితే ఎవరు విరోధి అనంటే, మీ పక్షంగా ఎవరైతే ఉండడో, నీకు ఎలాగైతే ఎవరైతే హాని కలిగిస్తాడో వాడే మీకు విరోధి తప్ప మీ పక్షంగా ఉన్నవాడే వాడని ఆ వ్యక్తి గురించి యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. మరి శిష్యుల యొక్క ఆలోచన, వాడు విరోధి అనుకుంటున్నారు. దేవుని వాక్యం పెట్టిన మనం ఒక వ్యక్తి పట్ల మనం ఆలోచన చేసే ఆలోచన ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి పట్ల ప్రభు ఆలోచన చేసే ఆలోచన ఎలా ఉంటుంది? పాపమందు పట్టబడిన స్త్రీని ఆయన ఎద్దకు తీసుకుని వస్తే, ఆయన లోపము కనుక్కుందామని ఆయన ఎద్దకు తీసుకుని వస్తే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయమని చెప్తే ఏ రాయి కూడా విసరడానికి చేయరాలా. అమ్మా, ఎక్కడ పోయారు వీళ్ళందరూ అంటే, అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కటే మిగిలి ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, ఇక మీదట నీవు ఎక్కడ పోయేవారునమ్మా? వాక్యం పోయావా? ఇంకెక్కడైనా పోయిచ్చావా? స్తోత్రం చెప్దాం. అది స్తోత్రం గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, ఇక మీదటి నుండి నువ్వేం చేయొద్దు, నిద్రపోవద్దమ్మా తల్లి. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక మీదటి నుండి నీవు పాపం చేయొద్దు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే మనకు భలే నస్తుంది బాగా. టార్గెట్ ఒక వ్యక్తిని చేసినప్పుడు కానీ మనం మాట్లాడుతుంటే మరొక వ్యక్తి ఉంటుంది, భలే ఉందిరా అని అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దావీదు చెప్పినట్టు యుద్ధంలో కత్తి
ఒకసారి ఒకలాగా పడుతుంది, మరొకసారి మరొకలాగా పడుతున్నప్పుడు ఇట్ట బండి కదా అట్ట పడిపోయింది అనుకో, మళ్ళీ ఎట్ట అయిపోద్ది? స్తోత్రం చెప్దామా? అర్థమైందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా అయిపోయిందంటే, క్రైస్తవ జీవితం, క్రైస్తవ భక్తి, వాక్యానుసారంగా తీసుకునేటువంటి అలవాటు పోయింది. ఎలా అయిపోయింది అనంటే, తీసుకోకూడనటువంటి కోణంలో తీసుకొని భ్రష్టపట్టుకున్నటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవం ఇది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టయిపోయింది అనంటే, భ్రష్టపడిపోయినటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ భ్రష్టపడినటువంటి దానిని ఇప్పుడు పరిశీలించి అంటారు, పరిశీలనకి భయపడేవాడు కాదు, సద్దుకలికి భయపడేవాడు కాదు, మరొక దానికి భయపడేవాడు కాదు. ఆయన ఏదైతే స్థాపించాలనుకున్నాడో దాన్ని స్థాపించడానికి ఆయన పనిచేసేవాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసం నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, నా విశ్వాసం నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము ఆమేన్, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా. పులిసిన పిండి కొంచెమైన నువ్వు ముద్దంతా ఏం చేస్తుంది? ఇప్పుడు ముద్ద పొలవకుండా అంటే ఏం చేయాలి? పులిసిన పిండిని పెరికేయాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు అంటాడు, ఇదిగో పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పొలవ చేసేస్తుంది. టమాటో బాక్సు ఒక ట్రే ఉందనుకోండి, అందులో ఒక్క పండు పాడైపోయింది. పాడైపోయిన పండుని తీకపోతే పర్లేదులే ఏం కదలే అనుకుంటే ఏమైపోద్ది? దయాకర్ బ్రదర్, ఏమైపోద్ది? అది స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది తీయకపోతే మొత్తం పాడైపోతుంది. కోడిగుడ్లు పులుసు మీకు చేసేది ఎంతమంది తెలుసు? మీకు ఎవరు తెలియదు అయితే? ఎవరు తెలియదు కదా? స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కోడిగుడ్డు కాకుండా కొట్టిపోసే అది చేస్తున్నారు అనుకుందాం, అంటే పొరుట్లాగా, అంటే దాంట్లో కొట్టి కూర చేసేది. ఇప్పుడు ఒక కోడిగుడ్డు కొట్టి దాంట్లో పోసాం, ఒకటి పాడైపోయింది. అట్లాగూ ఒక 2 కొట్టేసాం, 3 కొట్టాం, 3లో 2 బాగున్నాయి, ఒకటి పోయింది. చూస్తే ఒకటి పాడైపోయింది ఉంది, కూర అంతా పాడైపోయింది. ఇప్పుడు ఆ కూరను బాగు చేయడానికి ఇప్పుడు ఒక 50 గుడ్లు దాన్ని కొట్టామనుకుందాం, బాగవుతుందా? బాగవదు. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసేయాలి. ఏది పాడైపోయింది దాన్ని తీసేయాలి. హల్లెలూయా. పొట్టు ఎంత ఉన్నా పొట్టు ఏం చేసుకోవడానికి? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పట్టెడు అంత గింజలైన పట్టు కలిగి గింజ కలిగినటువంటి గింజలుంటే దాన్ని అంతైనా సరే మనం ఏం చేసుకోగలము? ఒక ముద్దైన ఆనందనగలం. పొట్టు ఉంటే ఒక బ్యాగ్ నిండా బ్యాగ్ నిండా పొట్టు ఉందనుకోండి, పొట్టుని ఏం చేసుకోవడానికి రా నాయన? హల్లెలూయా. పొట్టుని ఏమి చేసుకోలేము,
గింజలు పట్టడి గింజలు బియ్యపు గింజలు ఉంటే దాంతో అన్నం చేసుకుని తినగలం. ఉపయోగం లేని నిన్ను ఎంతకాలం అని దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఉపయోగం లేని స్థితిలో నువ్వు బతుకుతావు. వాక్యం వింటున్న నీవు వాక్యానుసారంగా బ్రతకలేని జీవితం ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఎప్పటికీ పొట్టుగా ఉంటావా? గింజగా మార్చబడతావా? గింజగా నువ్వు మార్చబడలేకపోతే గాలికి ఎగిరే పొట్టు వలె నీ జీవితం అయిపోతుంది. ఏ గాలి తోలితే ఆ గాలికి ఏం చేయబోతుంది అనంటే ఎగిరిపోతుంది. అదే గింజ ఏం చేస్తుంది అంటే గింజ ఎగిరిపోదు. అందుకనే ఆయన కళ్ళం గురించి రాయబడింది. ఎక్కడుంది ఆ మాటను చదవండి. ఆయన కళ్ళం గురించి ఒక మాట ఉంటుంది. చిన్నరా నాయన అనుకుంటుంటారు ఇప్పుడు వాళ్ళు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆయన చేట ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన తన కళ్ళని ఎలా చేస్తాడంట? బాగుగా శుభ్రము చేస్తాడు ఆయన. ఎలా తెలుసా? ఆయన తన కళ్ళని బాగుగా శుభ్రం చేస్తాడు. శుభ్రం లేనిదే మనం భోజనం చేయం. ప్లేట్లో బాగా కడగకపోతే ఆ ప్లేట్లో భోజనం చేయడానికి నేనైతే ఇష్టపడను. మీరు ఇష్టపడతారేమో నాకు తెలియదు. హల్లెలూయా. కానీ దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు నాలో ఏ పాపం ఉన్నదని వీళ్ళు ఎవరు నిరూపించగలరు, స్థాపించగలరు అని చెప్పిన ప్రభు దృష్టికి రక్షించబడిన మనము ఎలా బతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఆయన చేతలో ఉంది. ఆయన కళ్ళని బాగుగా శుభ్రం చేసేవాడు. శుభ్రపరుస్తూ ఆయన చేసే పని ఏంటో తెలుసా? గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి అదే పొట్టుతో కాలుస్తానని చెప్పిన ప్రభు గోధుమలతో పాటు గురిగించలు కూడా వస్తాయి. వాటిని బట్టి ఏం చేయమని చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడమ్మా? గోధుమలతో పాటు గురిగింజలు కూడా వస్తాయి. వాటిని ప్రభు ఆమె పెళ్ళగించమంటావా అంటే వాటిని పెళ్ళగించొద్దు. కోతకాలం వరకు వాటి వైపు ఎదురు చూడు. ఎందుకంటే వాటిని పెళ్ళగించావంటే ఏమైపోద్ది? పక్కనున్నటువంటి పెరగవలసిన దానికి పెరగకుండా అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. కోతకాలం వరకు వాటిని అలాగనే ఉంచేసేయండి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది, కోత యజమాని వేడుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన ఈ సంఘం ఎందుకు కొరకు కట్టబడింది అనుకుంటున్నారు? ఇట్లా కూర్చున్న మీరు ఎందుకని ఒక ప్రత్యేకించబడినటువంటి రీతిలో ఎందుకని ఈ స్థాయిలో మేము కూర్చోబెట్టాడు అని అంటే మీ ద్వారా జరిగించవలసిన పని ఎంతో ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో పని ఉన్నది కనుకనే మిమ్మల్ని ప్రత్యేకించుకొని ప్రత్యేక స్థానంలో ఆయన మనసు అంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఆయన వివరించి ఈ స్థానంలో పెట్టాడు. అయితే అపవాదైనటువంటి సాతానుడు గురిగించి నాటిపోయి ఉన్నాడు. అయితే కోతకాలం వరకు వాటిని ఏం చేయాలంటే ప్రభు చేతులకి అప్పగించాలి. మనం ఏం చేయాలో తెలుసా? పనివారు కావాలని, పని జరగాలని కోత యజమానుని మనం వేడుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అడుగువానికి జనాల్ని స్వాస్థ్యంగా ఇస్తాడని కీర్తన గ్రంథంలో రాయబడిన 2వ అధ్యాయంలో. హల్లెలూయా. నువ్వు అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు ప్రభు. కోత యజమాని అడుక్కోవాలి. అడగాలంటే మన కళ్ళని మనము ఏం చేసుకోవాలి? బాగుగా శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. మనము టార్గెట్లు అనుకొని లేకపోతే వ్యతిరేకమైన మనస్తత్వం కలిగిన వారమై అంగీకరించలేని స్థాయిలో మనం ఉంటే దేవుడు నిలబెట్టించిన దానిని, దేవుడు స్థిరపరిచిన దానిని, దేవుడు ఎన్నుకున్న దానిని మనం స్వీకరించలేకపోతే, అంగీకరించలేకపోతే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడేటువంటి స్థితులు కనుమరుగైపోతాయి మన జీవితాల్లో. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
ఆయన పంపిన వాని ద్వారా విశ్వాసం ఉంచలేదు గనుక విన్న వాక్యం వారు నిలిచి ఉండలేదని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభు ఈ సంఘాన్ని స్థాపించి విశ్వాసుల జీవితం మీ జీవితాల్లో ఇటువంటి వాక్య ఉపదేశాన్ని అందించి ఈ దినాన ఆయన పరిచయం ముందు కొనసాగడానికి ఇంతవరకు కూడా కృప చూపించాడు. నా కృప నీకు చాలని ప్రభు మనకు వాగ్దానం చేసి ఈ సంవత్సర కాలం అంతా ఆయన కృపలో నిలిపాడు. అయితే ఈ 2026 సంవత్సరం అడుగుపెట్టబోతున్న మనం మన కళ్ళాన్ని మన జీవితాన్ని బాగుగా ఆయన చేత శుభ్రపరుచుకొని గోధుమల వలె మనము దీవించబడినటువంటి గుంపులో చేర్చబడిన వారమై మనము మన కుటుంబము మన బిడ్డలు సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ అలాగూ దీవించబడి ఆశీర్వించబడును గాక. ఆమెన్. మన వినికిడ్లి మాటలు దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న మనం